ఇప్పుడే అందిన వార్త వరుసగా 3 రోజులు అనగా సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా సెలవులు మరి ఏ నెల నుంచి రాబోతున్నాయి ఏంటి ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే ఈ నెల అనేది కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ మనకు డిసెంబర్ నెల వస్తుంది కాబట్టి ఇప్పటికే ఏడాదికి సంబంధించి ముఖ్యమైన పండుగలన్నీ కూడా అయిపోయాయి. సెలవులు కూడా దాదాపు సంక్రాంతి వరకు లేనే లేవు కదా. వరుసగా 3 రోజులు సెలవులు అనేది రానున్నాయి అనమాట. ఎప్పుడు అనేది ఏంటనేది తెలుసుకుందామండి. పాఠశాలకు ప్రారంభమై ఇప్పటికీ 6 నెలలు పూర్తయింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో జరగనున్నాయి. డిసెంబర్ 10 నుంచి 23 వరకు పరీక్షలు జరిగేందుకు ప్రణాళికలు అయితే రచిస్తున్నారు కాబట్టి. అయితే గత కొన్ని నెలలుగా పండుగలు, పబ్లిక్ హాలిడేలు కారణంగా పాఠశాలకు అనేక సెలవులు అయితే వచ్చాయి. ఇప్పుడు మరోసారి 3 రోజులు సెలవులు అయితే వచ్చాయన్నమాట. అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 1న పాఠశాలలకు, అదేవిధంగా కళాశాలలకు విద్యార్థులకు స్థానిక సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 1న తమిళ్లో నాగపట్నం నాగూరు దుర్గా అనగా ఉరుసు పండుగను జరుపుకోనున్నారు. అందువల్ల ఆ రోజు నాగపట్నం జిల్లా స్థానిక సెలవు దినంగా కలెక్టర్ అయితే ఆదేశించారు. అదేవిధంగా నాగూరు దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమాల భాగంగా పాఠశాలకైతే సెలవులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అక్కడ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నెల 29న శనివారం, అదేవిధంగా నవంబర్ 30న ఆదివారం, డిసెంబర్ 1న సోమవారం, శనివారం ఒక్కరోజు సెలవు తీసుకున్న వరుసగా 3 రోజులు హాలిడేస్ అనేది ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో ఇక డిసెంబర్ 1న సెలవులు ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్ 13న రెండవ శనివారం ఆ జిల్లాలో పాఠశాల యథావిధిగా తరగతులు అయితే జరుగుతున్నాయి. తమిళనాడు నాగపట్నంలో నాగూరు దర్గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉరుసు ఉత్సవాలు అయితే జరుపుకుంటారు కాబట్టి సందర్భంగా డిసెంబర్ 1న ఉత్సవాలు అయితే జరుగుతున్నాయన్నమాట. సో మొత్తం మీద ఆయా రాష్ట్రాల బట్టి అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక రోజు సెలవు తీసుకుంటే కనుక 2 రోజులు అయితే మొత్తం 3 రోజులు అయితే హాలిడేస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు. ఇటు ఇదైతే